అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు సాక్షిలోనే ఒక న్యూస్ వేశారండి. పోస్టులు 27,000, దాచిని 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు అని చెప్పి 27,409 వేశారు. మరి 27,409 పోస్టులు ఎందుకు ఖాళీ ఉన్నాయి? అది కూడా ఇక్కడ రాసి ఉండాలి కదండి సాక్షి వాళ్ళు. మీరు గత 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం డిఎస్సి మెగా జాబ్ మేళా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి తీస్తానని మీరు 2019 ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చారు. ఒక్క సంవత్సరం కూడా తీయకపోవటం వల్లే కదా ఇన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఎందుకంటే మీరు పోస్టులు కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు. అందులో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయిపోయి ప్రతి ప్లేసు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన పోస్టులో టీచర్ వేయకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటిలో సార్ బెదిరించారు. రే బాబు, మీ ఆస్తులన్నీ మాకు రాసిచ్చేయండి, మీకు జిల్ జగా చూపిస్తామన్నారు. ఎవరిస్తారు ఆస్తులు? మేము ఆస్తులు ఇవ్వలేమండి అన్నారు. అయితే మీ టీచర్లు మేము వెనక్కి తీసుకుంటున్నాం అని ఆ టీచర్లు తెచ్చి రిటైర్ అయిపోయిన ప్లేసుల్లో వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు కొన్ని రోజులు. వాళ్ళు సరిపోక మరికొన్ని రోజులకి ఏమైంది? ఇంకా టీచర్లు సరిపోవట్లేదు, రిక్రూట్మెంట్ తీయడానికి ఈయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ అన్నీ రద్దు చేసేయండి. 1-2 తరగతులనేమో అంగన్వాడీ స్కూల్లో పెట్టండి, 3 నుంచి 5 తరగతుల దాకా హై స్కూల్కి పంపించండి అన్నారు. వీళ్ళేనో దానికి మళ్ళీ పెద్ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని పెద్ద పేరు పెట్టారండి. అప్పుడు మళ్ళీ ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్లు అందరినీ తెచ్చి ఆ తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఆంగ్ల సర్దారు. మరి అలాగే ఇంకే ఏట్లు రద్దు చేస్తారు. మరి స్కూల్ను కూడా చాలా స్కూల్స్ని కూడా తీసేసాడు ఈయన వచ్చిన తర్వాత. 27,000 ఖాళీలు ఊరికే ఉండవండి. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకుంటూ టీచర్లు రిక్రూట్ చేసుకుంటూ పోతే ఇన్ని ఖాళీలు ఉండవు. ఈ పాపం అంతా వైసీపీ ప్రభుత్వం అంతే. ఒకవేళ ఇదే వాళ్ళు చెప్పిందే నిజం అనుకున్నా కూడా కూటమి వచ్చి రావడంతో 16,000 పోస్టులు తీయేస్తుంది. ఒకవేళ ఇదే నిజం అనుకున్నా సరే రేపు వచ్చే సంవత్సరం మిగతా 12,000 తీస్తారు. కంగారే ఉంది. మిగతా 11,000 ఎన్నో ఉంటాయి, అది తర్వాత తీస్తారు. అరే పనిచేసే వాళ్ళని కూడా విమర్శించారు. మీరు ఏం చేశారని? ఒకవేళ మీరు ఏదైనా కనీసం అందులో ఒక పోస్ట్ వేసినా సరే మీకు ఇలాగ అడగడానికి అర్హత ఉండండి. మీరు అసలు ఒక్క పోస్ట్ కూడా తీయకుండా మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం దుంపనాశనం చేసి ఈ 16,000 పోస్టులు తెస్తున్న కూటమి ప్రభుత్వానికి మీరు వంకలు పెడుతున్నారంటే 16,347 పోస్టులు తెస్తుంది. ఒక్క టీచర్ పోస్టు లేక పాప డిఎస్సి ఉద్యోగార్థులందరూ కూడా ఎంత బాధపడరంటే అంత బాధపడరారు. వాళ్ళ ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడ చేస్తూనే ఉండేవారు. ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది పాపం వాళ్ళు ఏజ్ కూడా దాటిపోయి ఉంటారండి, ఏజ్ బార్ అయిపోయి ఉంటుంది. చాలామంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఇన్ని పోస్టులు ఖాళీ ఉంటే 27,000 పోస్టులు ఖాళీ ఉంటే జగన్ గారు ఏం చేశారండి? 1999 బ్యాచ్కి అని చెప్పి 10, 20, 30 నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు, 1999లో వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగాలు. ఇది ఎంత? 2025. ఈయన ఎప్పుడు ఇచ్చాడు? 24లో 23లో ఇచ్చాడు అనుకుందాం. 99 అంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇచ్చాడు ఉద్యోగాలు ఈయన. వాళ్ళకి అప్పటికీ ఏజ్ దాటిపోయి ఉంటుంది. ఇక్కడ ఏజ్లో ఉండి కష్టపడి చదువుకుంటున్న ఈ పిల్లల్ని మాత్రం అసలు గుర్తించలేదు, డిఎస్సి పిల్లల్ని. అది జగన్ గారి కనకారి. మళ్ళీ ఇలాగే మనం ఏమాత్రం కించిత్ కూడా సిగ్గు లేకుండా ఇలా రాసుకోవడం మాత్రం చాలా తప్పండి.